మీరు సింగరేణి మీద చేయని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇవన్నీ నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఇవన్నీ అటే ప్రవహిస్తున్నాయి. సార్ జస్టిస్ రమణకి షాక్, కేసీఆర్ నిర్ణయం బ్యాక్. అంటే తెలంగాణ హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ అని ఒకటి పెట్టారు కొంతకాలం కింద. ఆ వార్త కూడా ఎవరు ఒకటి రెండు పత్రికలు తప్ప ప్రముఖంగా ఇవ్వలేదు. ఆర్బిట్రేషన్ సెంటర్ అని పెట్టి కేసీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాన్ని ప్రారంభించారు. అప్పుడు జస్టిస్ రమణ గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు, ఆయన ప్రారంభించారు. చాలా వేగంగా కూడా పూర్తి చేశారు. జస్టిస్ రావు నాగేశ్వరరావు దానికి మామూలు అంటే ఆర్బిట్రేషన్ అన్నది వ్యవస్థ పరిధిలోకి రాదు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు అది ఇది. అప్పుడు అన్నారు దానికి ఆయన ఒక బాధ్యత అప్పగించారు. అప్పుడు ఆర్బిట్రేషన్ సెంటర్ ఇది ఇంటర్నేషనల్, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ రావడం చాలా ఇది అని. కానీ హైకోర్టు ఆ భూమి కేటాయింపును రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. వేరే వాళ్ళు అంటాం కాదు, అన్డ్యూ హేస్ట్, అనవసరమైన హడావుడి ప్రదర్శించారు దీనికి అని అప్పుడు చేసినటువంటి కేటాయింపు, ఆ ఒప్పందం ఉత్తర్వు ఏదైతే దాన్ని హైకోర్టు కొట్టేసింది. తీవ్రమైన విషయమే కదా. అంటే ఎవరైనా రమణ గారు అనేది మినహాయిస్తే పక్కన పెడితే ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో పాల్గొని చాలా అవన్నీ మీకు కూడా గుర్తుండే ఉంటాయి. చాలా అంతర్జాతీయ ఈ మధ్యవర్తిత్వం ఇది హైదరాబాద్కి రావడం చాలా గర్వకారణం. అవి ఇవి జరిగితే దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇంకేదైనా రాజకీయ వివాదం అయితే వేరే అనుకోవచ్చు. హైకోర్టే ఇది సరైనది కాదు, ఈ అన్డ్యూ హేస్ట్, అనవసరమైన హడావుడు చేశారు, ఈ విషయంలో హంగామా చేశారు అనే కామెంట్ చేయడం అనేది తీవ్రమైంది. దీనికి తగినట్టే ఈ ఆర్బిట్రేషన్ అనేది అవసరమే, కానీ అది కొంచెం శృతిమించింది. కొంతమంది దాన్ని పక్కదో పాటిస్తున్నారని న్యాయ వర్గాలు కొన్ని వ్యాసాలు రాయటం, ఆ డిబేట్ ఒకటి నడుస్తుంది. హైకోర్టు తన తీర్పులో అయితే మేము ఆర్బిట్రేషన్ ప్రక్రియకి ఏం వ్యతిరేకం కాదు, కానీ దాని పద్ధతి ప్రకారం నడపాల్సి ఉంటుంది. మూడవది ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది అనధికార వ్యవస్థ, ఇది అధికార వ్యవస్థ కాదు. కాబట్టి దీనికోసం భూమి తీసుకున్నప్పుడు పరిహారం ఓ ప్రైవేట్ కంపెనీకి తీసుకున్నప్పుడు ఎట్లా ఇస్తారో అట్లా ఇచ్చి ఉండాల్సింది. ప్రభుత్వమే నిర్ణయించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అంటే 3 కీలకమైన అంశాలు ఇందులో ఉన్నాయి. దీని మీద హైకోర్టు దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు పోతారా, సుప్రీంకోర్టు పరిశీలిస్తుందా లేదో తెలియదు, కానీ కొంత చొరవ తీసుకొని దీన్ని బాగా ముందున్నటువంటి అప్పటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణగిరి కొంచెం, అలాగే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆ ప్రభుత్వానికి అప్పటి న్యాయమూర్తికి ఇది ఇబ్బందికరంగా ఉండేటటువంటి విషయం కావచ్చు. బహుశా ఈ సాంకేతిక విషయాలన్నీ ఆయన పట్టించుకున్నారా లేదా, వాటికి ఆయన బాధ్యత ఏముంటుంది, ప్రభుత్వందే బాధ్యత. కానీ బట్ హైకోర్టే స్వయంగా చెప్పడం మటుకు ఒక తీవ్రమైన పరిణామం కిందే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు కూడా ఒక స్పష్టత, ఆర్బిట్రేషన్ సెంటర్ అన్నది ప్రైవేట్, నథింగ్ టు డూ విత్ ది అఫీషియల్ జ్యుడిషియరీ. ఈ మధ్య 2-3 సార్లు జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆర్బిట్రేషన్ ప్రక్రియను పెంచమంటున్నారు. మంచిదే, కానీ కోర్టులు దీర్ఘకాల ఆలస్యాలు తగ్గుతాయి. కానీ వచ్చే సమస్య ఒకటి ఏమొస్తుందంటే, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉంటుంది, ఒక నాలాంటి సామాన్యమైన పౌరుడు చిన్న వ్యాపారి ఉంటాడు, వీళ్ళ మధ్యలో ఆర్బిట్రేషన్ ఎటువైపు దారితీస్తుంది. దీన్ని చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనం యూనియన్ కార్బైడ్ ఆ విషాదం జరిగినప్పుడు అటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది చేశారు. చివరికి అది ప్రజలకేం పెద్ద సత్ఫలితాలు ఇవ్వలేదు. సో దీన్ని ఇంకా